ఇదంతటికీ ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది. మీరు ప్రేయింగ్ హ్యాండ్స్ అనే ఫోటో చూసినారు కదా, ఇట్లా ప్రార్థన చేసి దాదాపు ప్రతి క్రైస్తవుని ఇంట్లో ఇలాగుంటుంది. అదొక దేశం, పేరు జర్మనీ. ఆ జర్మనీ దేశంలో ఒక దంపతులు ఉన్నారు. వాళ్ళకి ఎంతమంది పిల్లలంటే మీరు షాక్ అవుతారు. మీకు ఎవరికి అంత ఉండరు, యాకోబుకు కూడా లేరు. 18 మంది, 18. అలాగే ఈ దినాల్లో కూడా 18 మంది పిల్లలు కానీ వాళ్ళు ఉంటే ప్రభుకు స్తోత్రాలు. నేనే షాక్ అయినా స్టోరీ చదివినప్పుడు. మామూలుగా 5 మంది 6 మంది అనేది విన్నాం, కానీ 18, దే ఆర్ మోర్ దెన్ జాకబ్. యాకోబుని దాటిపోయినారు. 18 మంది పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు చాలా సామాన్యమైన కుటుంబం. ఈ పిల్లలందరికీ చదువులు కష్టం. దగ్గర పుట్టినోళ్ళలో ఆఖరిలో ఉన్న 2 అన్నదమ్ములు. ఒక అన్న పేరు జూనెట్, తమ్ముడి పేరు జూనెట్, అన్న పేరు ఆల్బర్ట్. వీరిద్దరూ చదువుకోవాలని అనుకున్నారు. కానీ ఇద్దరిని చదివించే స్తోమత, అంటే మిగతా 16 మందిని వదిలేయండి, ఈ ఇద్దరిని చదివించే స్తోమత కూడా వాళ్ళ నాన్నగారికి లేదు. అప్పుడు ఇద్దరిలో ఏమనుకున్నారంటే, మనం కాయిన్ టాస్ చేస్తాం, అంటే ఒక నాణ్యం ఉంటుంది కదా, దాన్ని పైకి వేస్తాం, బొమ్మ బొరుస. ఎవరు నాణ్యం గెలిస్తే, అంటే ఎవరు బొమ్మ అన్నారనుకో, బొమ్మ వస్తే వాళ్ళు చదువుకుందాం. ఎవరిది ఓడిపోతే టాస్లోన వాళ్ళు కష్టపడి పనిచేసి చదివేవాళ్ళని చదివించారు. మనమైతే అలాగ అనుకుంటామా? అప్పుడు వాళ్ళు అలాగ అనుకున్నారు. టాస్ వేస్తే ఆల్బర్ట్ అన్న ఓడిపోయాడు, జూనియర్ తమ్ముడు గెలిచాడు. అన్న అన్నాడు, సరే నేను కష్టపడి నీ కొరకు ప్రయాసపడి చదివిస్తాను, నువ్వు వెళ్ళి జాయిన్గా అన్నాడు. వెళ్ళాడు. 4 సంవత్సరాలు ఆర్టిస్టిక్ వర్క్, అంటే చిత్రలేఖనము, ఇంకో మాటలు చెప్పాలంటే పెయింటింగ్ లాంటిది వేయడం బాగా నేర్చుకున్నాడు. వాడన్న ఇట్లా మీ మాదిరే మైన్స్లో పనిచేసేవాడు. అంటే కోల్ మైనింగ్ కాదు అది, సో మైనింగ్లో పనిచేసేవాడు. ఇది దాదాపు 15వ శతాబ్దంలో జరిగింది. ఆ మైండ్లో పనిచేసి 4 ఏళ్ళుగా తమ్మునికి ఎంతో సాయం చేశాడు. తమ్ముడు ముగించుకొని చదువు వచ్చినాడు. తమ్ముడు వచ్చినాడని వాళ్ళన్న ఒక పెద్ద థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఏర్పాటు చేసినాడు. ఆ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో వాళ్ళన్న తమ్ముని గురించి చెప్తా, మా తమ్ముడి కొరకు నేను ప్రయాసపడ్డాను, మా నాన్నగారు అమ్మగారు సహాయం చేయలేకపోయారు, మా తోబుట్టువులు కూడా మిగతా వాళ్ళు సహాయం చేయలేకపోయారు. నేను మైన్స్లో, అంటే గనుల్లో పనిచేశాను. ఎంత పని చేశానంటే, ఆయన 2 చేతులు ఉన్నాయి కదా, వేళ్ళు ఉన్నాయి కదా, ఈ వేళ్ళు ఇట్లా దగ్గరికి రానంతగా ఈ 2 చేతుల్లోని వేళ్లలో ప్రతి ఎముక ఇరిగిపోయిందంట. ఎవ్రీ బోన్ వాజ్ బ్రేకన్ ఇన్ 10 fingers. ఈ 10 వేళ్లలో ప్రతి ఎముక ఇరిగిపోయింది పనిచేసి. అందుకని ఇట్లా కరెక్ట్గా ఇట్లా ఉండదు. ప్రేయింగ్ హ్యాండ్స్ అంటే ఇట్లా ఉంటుంది, అంటే చేతులు దగ్గరికి రానట్లుగా కనిపిస్తాయి. మా తమ్ముడి కొరకు ఇలాగ నేను ప్రయాసపడ్డాను. నేను మా తమ్మునికి ఏమీ లేను, ఈ నా 2 చేతులే మా తమ్మునికి ఇస్తాను. వాళ్ళ తమ్ముడు లేచి నిలబడ్డాడు. ఉదయం ద్రవ్యభవించింది. మా అన్న ప్రేమకు నేనేమి ఇచ్చి రుణం తీర్చుకోలేను, కానీ ఆ 2 చేతులే లేకపోయింటే ఇది నేను ఇక్కడ ఉండేవాడిని కాదేమో అని అందరూ చూస్తున్నాగానే. చిత్రలేఖనంలో చాలా ప్రఖ్యాతి కదా, ఒకే ఒక పేపర్ మీద వాళ్ళన్నీ ఇలాగ 2 చేతులు పెట్టింటే ఆ 2 చేతులు డ్రా చేసినాడు, వేలం వేసినారు. జర్మనీ దేశంలో అంతకుముందు ఎప్పుడూ పాడనంత వేలం ఆ 2 చేతులకు వచ్చింది బొమ్మకి. ఆ వేలం వేసిన తర్వాత ఆ చిత్రపటం యొక్క డబ్బులు వాడు అన్నకి ఇచ్చినాడు. అన్న చేతుల్లో కూడా పట్టుకోలేకపోతున్నాడు. అలాగ చేతులు వేసిన తర్వాత వాళ్ళని లోకాన్ని విడిచిపెట్టాడు. తమ్ముడు డ్యూనెట్ గొప్ప చిత్రకారుడయ్యాడు. ఆయన జీవించిన దినాల్లో జర్మనీ దేశంలో ఆయన మించిన చిత్రకారుడు లేడు. ముగించక మనపు మన పరలోకపు యేసు మన కొరకాయ అన్న చేతులు మాత్రమే తమ్ముడికి ఇచ్చినాడు. ఈ యేసు మన కొరకాయ శిలువలో తలనిచ్చినాడు, ముఖాన్ని ఇచ్చినాడు, చేతులను ఇచ్చినాడు, దేహాన్ని ఇచ్చినాడు, ప్రక్కనిచ్చినాడు. ఆ శిలువలో తాను అర్పించుకున్నాడు. అక్కడే రక్తం కార్చి ప్రాణం ఇచ్చినాడు. ఇప్పుడు ఆ యేసు
చెప్తున్నది ఏంటంటే, వాట్ షల్ యు గివ్ ఫర్ మీ? నా కొరకు నువ్వేమి ఇస్తావా? జవాబేంటి?